Good morning, everyone. Welcome to Kartikeya IS Academy. And we are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. So as I promised, I told you that I'll do an analysis video regarding sedition law. So ఒక 1 week back sedition law అనేది న్యూస్ లోకి ఎక్కువగా వచ్చింది. దాని గురించి సో ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది ఒక స్పెషల్ వీడియో చేస్తానని ప్రామిస్ చేశాను అమ్మా. సో హియర్ ద వీడియో. ఓకే, సో వాట్ ఈస్ సెడిషన్ లా? అసలు సెడిషన్ లా అంటే ఏంటి? సో ఆల్రెడీ ఉవాపా గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. So UAPA all deals with unlawful activities, terrorism activities. So what about this sedition law? Sedition law actual ga Indian Penal Code lo it section 124A ni manam sedition law అని చెప్పేసి అంటాం. See here section 124A అంటే ఇక్కడ అమెండ్ చేసి దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ 1870 లో ఇండియన్ పీనల్ కోడ్ 1860 లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఎనాక్ట్ అయినప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రొవిజన్ సెడిషన్ లాకి సంబంధించిన ప్రొవిజన్ అనేది లేదు. ఓకే, లేటర్ ఆఫ్టర్ 10 years తర్వాత ఏంటంటే ఈ యొక్క సెడిషన్ లా అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, 10 years తర్వాత, అందుకే ఇక్కడ అమెండ్మెంట్ అని చెప్పేసి డినోట్ చేయడానికి ఏ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో సీ హియర్ అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చూసేద్దాం. ఓకే, ఎవరైతే వాళ్ళ యొక్క వర్డ్స్ మాటల చేత ఎదర్ స్పోకెన్ మాట్లాడవచ్చు లేకపోతే రిటర్న్, ఓకే, ఏదర్ సైన్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ దేని ద్వారాగైనా సరే, ఓకే, ఏ సింబల్ ఏ రిప్రజెంటేషన్ ద్వారానైనా సరే, ఇఫ్ దే ఆర్ ప్రమోటింగ్ డిస్ఎఫెక్షన్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఓకే, ఒక లా చేత ఒక లీగల్ గా ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఒక గవర్నమెంట్ పట్ల, ఓకే, డిసెఫెక్షనేట్ అనేది ప్రమోట్ చేయటానికి ట్రై చేసినా సరే, ఇఫ్ దే ఆర్ అటెంప్టింగ్ ఈవెన్, ఓకే, సో ఒక లా చేత ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ పట్ల డిస్ఎఫెక్షనేట్ అనేది ప్రమోట్ చేయడానికి ఈవెన్ అటెంప్ట్ చేసినా సరే, దే ఆర్ బుక్డ్ అండర్ దిస్ సెడిషన్ లా. దీని కింద వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇంపోజ్ చేయొచ్చు, మోర్ ఓవర్ పెనాలిటీస్ కూడా ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వర్డ్స్ అనేవి నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ డిస్ఎఫెక్షనేట్ అగెయిన్స్ట్ నేషన్. నేను నేషన్ అని మెన్షన్ చేయలేదు, ఐఎమ్ మెన్షనింగ్ గవర్నమెంట్ కి పట్ల డిసఫెక్షనేట్ అనేది నేను ప్రమోట్ చేస్తే ఐ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, సి హియర్ అసలు ఇది ఒరిజిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ కొలోనియల్ లా. ఓకే, సో బ్రిటిష్ టైంలో మనకి ఇది బర్త్ ఈ లా అనేది బర్త్ అనేది అవ్వడం జరిగింది. సో ఆ టైంలో థామస్ మ్యాక్యులే, ఓకే, సో ఆ టైంలో మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనేది ప్రిపేర్ చేయడానికి, ఓకే, ఫస్ట్ లా కమిషన్ ఏంటంటే అపాయింట్ చేయడం జరిగింది. అండ్ హీ ఈస్ ద మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్. ఓకే, థామస్ మ్యాక్యులే is the member of the Governor General Council and he drafted penal code for India. ఇండియాకి సంబంధించిన పీనల్ కోడ్ ని డ్రాఫ్ట్ చేయడంలో ఇతను మాక్సిమం తన యొక్క ప్రపోర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ అందులో అతను ఒక ప్రొవిజన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏమని చెప్పేసి, దే విల్ బి పీనలైజ్డ్, ఓకే, ఎవరు, హూ ప్రమోట్ డిస్ఎఫెక్షన్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ చేత ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఈ గవర్నమెంట్ కి పట్ల వ్యతిరేకత అనేది ఎవరైతే ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ వాళ్ళకి పీనలైజ్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో అయితే కంప్లీట్ గా ఇండియా పీనల్ కోడ్ అనేది కంప్లీట్ గా డ్రాఫ్ట్ చేసేసారు. 1837 లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే దాన్ని ఎనాక్ట్ అయితే చేయలేదు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఆ టైంలో మనకి 1857 రివోల్ట్ అనేది ఎమర్జ్ అయింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి హిస్టరీలో 1857 రివోల్ట్ అనేది. అక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్ కోసం ఏంటంటే వాళ్ళు
ఆ రివోల్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో, మనకి 1813 చార్టర్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది. అక్కడ ఓన్లీ టీలో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ట్రేడ్ విత్ చైనాలో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ అనేది కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ అన్నిట్లో మోనోపోలీ అనేది కంప్లీట్‌గా బ్యాన్ అయిపోయింది. అంటే 1813 చార్టర్ యాక్ట్ తర్వాత ఎ నంబర్ ఆఫ్ ఫారెన్ కంపెనీస్ కెన్ ఎంటర్ ఇంటూ ఇండియా. ఇండియాకి ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, దాని ద్వారా ఆల్‌మోస్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలోకి డంప్ అయిపోవడం. అవి కంప్లీట్‌గా ఆహ్, ఫినిష్డ్ గూడ్స్ రావటం. ఓకే. అండ్ కాంపిటీటివ్ ప్రైసెస్‌లో రావటం వల్ల ఇండియాలోని ఆర్టిసన్స్ కంప్లీట్‌గా వాళ్ళ యొక్క బిజినెస్ అనేది కంప్లీట్‌గా దెబ్బతినింది. సో, అందుకోసం అని చెప్పేసి ఆర్టిసన్స్ రివోల్ట్ చేశారు. అండ్ రూలర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క కింగ్డమ్స్‌ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ మళ్ళీ రివోల్ట్ చేయడం. ఓకే. ఫార్మర్స్ ఏంటంటే సో, టాక్సేషన్స్ రైతువారీ సిస్టమ్ అవ్వచ్చు, మహల్వారీ సిస్టమ్ అవ్వచ్చు వాటి వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఆహ్, ఆ ప్రాబ్లమ్‌ని ఎరాడికేట్ చేసుకుందాం అని చెప్పేసి ఫార్మర్స్ చేయడం. సో, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏంటంటే ఇక్కడ ఆ టైంలో ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది ఫస్ట్ టైమ్ ఇండియన్ పీపుల్‌కి ఎమర్జ్ అయిందంటే ఇట్ ఈస్ డ్యూరింగ్ 1857. సో, ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌కి ఒక్కొక్క రీజన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైమ్ అనేది ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది ఎమర్జ్ అయ్యింది ఇండియాలో అంటే 1857 రివోల్ట్. సో, అందుకే దానికి అంత ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అనేది హిస్టరీలో ఉంది. ఓకే. సో, అది విన్ అయ్యి ఉంటే ఏం జరిగేది ఉండేది ఇండియా పొజిషన్ అనేది హైపోథెటికల్ క్వెషన్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా అడుగుతారు. ఓకే. సో, వి వి డోంట్ గో మచ్ డీప్ ఇంటూ ద హిస్టరీలోకి మనం కంప్లీట్‌గా నేను వెళ్ళను. బట్ దాని సిగ్నిఫికెన్స్ అనేది హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అని మీకు స్ట్రెస్ చేయడానికి ఆ పాయింట్ అనేది నేను మీకు చెప్పడం జరిగింది. ఓకేమా? సో, ఎప్పుడైతే 1857 రివోల్ట్ అనేది సో, ఇండియన్ పీపుల్ అందరిని ఒక గాడి మీదకి తీసుకొచ్చి ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది తీసుకొచ్చిందో ఆ టైంలో, సో, అప్పటికి బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది. సో, వీళ్ళని ఆ నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది కంప్లీట్‌గా కర్బ్ చేసేసేయాలి. వాళ్ళలో కర్బ్ చేసేసేయాలి. ఓకే. సో, గవర్నమెంట్‌కి ఎవరైతే డిసెంట్ తెలుపుతున్నారో, ఓకే. వ్యతిరేకత తెలుపుతున్నారో, అది ఒక క్రిమినల్ యాక్టివిటీ కింద దాన్ని మార్చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్‌గా ఏం చేశారు? ఆ యొక్క ఓకే. 1860 అప్పటికే ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసేసారు కదా! ఇండియన్ పీనల్ కోడ్. బట్ ఎనాక్ట్ చేయలేదు. సో, ఇమ్మీడియేట్‌గా ఆఫ్టర్ 3 ఇయర్స్ 1860లో ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్‌ని ఎనాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈవెన్ దో ఎనాక్ట్ చేసినప్పటికీ కూడా మనకి అందులో ఈ యొక్క సెడిషన్ లానైతే అక్కడ ఇంక్లూడ్ చేయలేదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ సెడిషన్ లాని ఇంక్లూడ్ చేశారు. మళ్ళీ ఇది ఒక మేజర్ కాంట్రోవర్సీ. సో, ఇనీషియల్‌గా 1860లో ఓకే. అసలు ఇండియన్ పీనల్ కోడ్ రావడానికి మేజర్ కారణం 1857 రివోల్ట్. బావుంది రీజన్. అయితే సెడిషన్‌లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఓకే. సెడిషన్‌లా 10 ఇయర్స్ తర్వాత ఎందుకు ఇంక్లూడ్ చేశారు? అది ఒక మేజర్ కాంట్రోవర్సీ. అయితే దానికి చాలా మంది బై మిస్టేక్ అనుకోకుండా మిస్ అయిందని కొంతమంది. సో, దాని వెనకాల చాలా పాలిటిక్స్ ఉన్నాయని కొంతమంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేవి చెప్పారు. బట్ ఇప్పుడు టాపిక్ అనేది మనకి ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి, సో, మనం ఆ పాయింట్‌ని మనం పక్కన పెట్టేద్దాం. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ 10 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్‌లో సెడిషన్ లాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటమ్మా? వాళ్ళు ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? టు కర్బ్ ద డెవలపింగ్ నేషనలిస్టిక్ ఫీలింగ్. వాళ్ళలో ఆ నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది కంప్లీట్‌గా కర్బ్ చేయడానికి యాక్చువల్‌గా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టు క్రిమినలైజ్ డిసెంట్. సో, గవర్నమెంట్‌కి డిసెంట్ తెలుపుతున్న వాళ్ళని ఆ యాక్టివిటీస్‌ని క్రిమినలైజ్ చేయడానికి ఏంటంటే ఈ సెడిషన్ లాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలెందుకు ఇంక్లూడ్ చేశారో బ్యాక్‌గ్రౌండ్ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి మనం 2 ఫేమస్ కేసెస్ చూడాలి. వన్ ఈస్ రిగార్డింగ్ బాల గంగాధర్ తిలక్ అండ్ సెకండ్ వన్ ఈస్ రిగార్డింగ్ మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఓకే. ఈ బాల గంగాధర్ తిలక్ గారిని యాక్చువల్‌గా ఈ సెడిషన్ లా కింద 2 టైమ్స్ యాక్చువల్‌గా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ హి వాస్ ఈవెన్ పీనలైజ్డ్. ఓకే. అయితే ఇతను ఒక వీక్లీ న్యూస్ పేపర్ అనేది నడిపేవారు. ఇట్ ఈస్ కేసరి. ఓకే. సో, జనరల్‌గా మనకు తెలుసు కదమ్మా! న్యూస్ పేపర్స్ అంటే దే విల్ క్రిటిసైజ్. ఓకే. సో, అవి చదివి పీపుల్‌కి అవేర్‌నెస్ అనేది వస్తుంది కాబట్టి, సో, జనరల్‌గా వాళ్ళేంటంటే ఫ్యాక్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అది వాళ్ళ యొక్క ధర్మం. సో, జనరల్‌గా ఏంటంటే కేసరిలో అతను ఈ ఫెమైన్స్ వచ్చేటప్పుడు కూడా ఈవెన్ దో నష్టాలు ఫార్మర్స్ అనే వాళ్ళకి నష్టాలొచ్చినప్పటికి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క టాక్సెస్ ఇంపోజిషన్‌లో ఎక్కడ రాజీ పడేది కాదు. ఈవెన్ దో ఫార్మర్స్‌కి లాసెస్ వచ్చేసినా సరే హెవీ టాక్సెస్ అనేది ఆహ్, డ్రా చేసేసేది. సో, దానివల్ల ఫార్మర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఫెమైన్స్ వస్తున్నాయి. దానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన ఎటువంటి
ప్రొసీజర్స్ ఫాలో అవ్వట్లేదు. సో, వాళ్ళకి ఆ యొక్క లాస్‌ని వాళ్ళు కాంపెన్సేట్ చేస్తూ కూడా వాళ్ళు ఎటువంటి మెజర్స్ తీసుకోవట్లేదు. అండ్ మోరోవర్ ఎక్కువ టాక్సెస్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసేస్తున్నారని చెప్పేసి సో, ఏదైతే ఉందో దాని పట్ల ఏంటంటే గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ ఆ టైంలో ఏంటంటే బాల గంగాధర్ తిలక్ గారు రాయటం జరిగేది. ఓకే. ల్యాండ్ రెవెన్యూ టాక్సెస్ అనేవి ఎంత ప్రాబ్లమాటిక్‌గా ఉంటున్నాయి ఫార్మర్స్‌కి అని చెప్పేసి అతను రాస్తూ ఉండేవారు. అయితే ఇతన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్‌కి డిసెంట్ తెలుపుతూ సో, ప్రజల్లో ఒక వ్యతిరేకత భావన అనేది తీసుకువస్తున్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది హ్మ్. బ్రిటిష్ ఇండియాకి ఎప్పటినుంచో ఉండేది. బ్రిటిష్ గవర్నమెంట్‌కి. అయితే సీ హియర్ వాళ్ళకి దొరికిన ఛాన్స్ ఎక్కడో చూద్దాం. 1897లో ఆ టైంలో పూణేలో యాక్చువల్‌గా ఈ న్యూస్ పేపర్ అనేది నడిపేవారు. ఆ టైంలో బ్యూబోనిక్ ప్లేగ్ అనేది స్ప్రెడ్ అయింది. ఓకే. అది ఒక ఆ టైంలోనే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897ని తీసుకురావడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా మనకొచ్చిన ఈ కరోనాకి సంబంధించి ఈ యాక్ట్ గురించి డీటెయిల్స్ అనేవి డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఎప్పుడొచ్చింది? ప్రిలిమ్స్ క్వెషన్ వస్తుందమ్మా. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ వరకే చాలా ఇంపార్టెంట్. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే ప్యూనేలో వచ్చిన ఆ టైంలో బ్యూబోనిక్ ప్లేగ్ సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిందమ్మా. ఓకే. అయితే దీన్ని కర్బ్ చేయడం ఈ యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఒక మిటిగేషన్ మెజర్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ వాల్టర్ చార్ల్స్ రాండ్ అనే అతన్నేంటంటే ఆఫీషియల్‌గా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో, ఇతను దాన్ని కర్బ్ చేయడానికి దాన్ని మిటిగేషన్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటానికి ఏంటంటే ఇతన్ని ఎంప్లాయ్ చేస్తే ఇతను మెజర్స్ ఎలా తీసుకోవాలమ్మా? ఒక ప్రోగ్రెసివ్ నేచర్‌లో తీసుకోవాలి. ఓకే. పీపుల్‌కి ఇబ్బంది పడకుండా ఉండేలా తీసుకోవాలి. కానీ ఇతను దారుణమైన మెజర్స్ తీసుకొని విపరీతమైన అరాచకాలకు పాల్పడేవారు. ఓకే. సో, దాన్ని తట్టుకోలేని ప్రజలేం చేశారు అంటే చపకర్ బ్రదర్స్ ఓకే. వీళ్ళేం చేశారంటే ఈ ఇండియన్ పీపుల్ ఈ బ్రిటిష్ అతన్ని చంపేశారు. సో, ఎందుకు? అసలే ఎపిడమిక్ ఆ టైంలో వచ్చిన ఆ ప్లేగ్‌కి చాలా మంది చనిపోతున్నారు. దానికి సంబంధించి పీపుల్‌ని కాపాడి అది స్ప్రెడ్ అవ్వకుండా మిటిగేషన్ మెజర్స్ తీసుకోవాలి. అలాంటివి మానేసి సో, ఇతనేంటంటే ఓకే. రిప్రెసివ్ మెజర్స్ దారుణంగా మెజర్స్ అనేవి తీసుకోవడం. సో, ఇండియన్ పీపుల్‌ని చాలా ఇబ్బందికరంగా పెట్టి చాలా భయాందోళనకి గురి చేసేవి. సో, దాని కోసం ఏంటంటే అది తట్టుకోలేని జపకర్ బ్రదర్స్ ఏం చేశారంటే అతన్ని చంపేయడం జరిగింది. అయితే ఇతన్ని చంపేయడం కరెక్టే అని జస్టిఫై చేస్తూ యాక్చువల్‌గా బాల గంగాధర్ తిలక్ గారు తన యొక్క న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ రాయడం జరిగింది. సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా? ఫెమైన్స్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ ఫెమైన్స్‌లో గవర్నమెంట్ అనేది ఎటువంటి ఆహ్, ఆహ్, పార్టిసిపేషన్ ఉండట్లేదు. సో, ప్రజలకి మంచి అనేది చెయ్యట్లేదని చెప్పేసి ఒకటి రాసారు. సో, సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క వాల్టర్ చార్లెస్ డ్రాండ్‌ని చంపేయడం అనేది కరెక్ట్ అని చెప్పి జస్టిఫై చేస్తూ రాయడం జరిగింది. ఓకే. అండ్ మోరోవర్ అఫ్జల్ ఖాన్ కిల్లింగ్ బై శివాజీ. మరాఠా కింగ్ శివాజీ గారు ఓకే. ఆదిల్ షాహీ డైనస్టీ ఆఫ్ బిజాపూర్ సుల్తానేట్. సో, మనం ఇంత డీటెయిల్స్‌లోకి వెళ్ళమమ్మా. బికాజ్ ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటే హిస్టరీలోకి వెళ్ళిపోతాం కాబట్టి. సో, ఇతన్ని చంపేయడం జరిగింది. ఓకే. సో, దీన్ని కూడా అతను జస్టిఫై చేస్తూ ఆర్టికల్ రాయడం జరిగింది. సో, ఈ విధంగా ఏంటంటే అప్పటికే పుండు మీద కారం జల్లినట్టు సో, ఫెమైన్స్ గురించి రాయడం. సో, ఈ రి ఇ ఇవి ఇదేంటంటే ఈ 2 కిల్లింగ్స్ గురించి బ్రిటిష్ జర్నల్స్‌లో కూడా ఇలా రాసారని చెప్పేసి రావడం జరిగింది. అది ఎక్కడికి వెళ్ళింది? ఇండియాలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ కాదు. ఓకే. ఇంగ్లాండ్‌కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో, ఆ టైంలో ఏంటంటే, మీరు ఇండియాలో ఉండి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి ప్రెషర్ రావడం జరిగింది. సో, ఎప్పుడైతే అక్కడి నుంచి ప్రెషర్ వచ్చిందో, సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఇతని మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే అండర్ సెడిషన్ లా కింద ఇతన్ని బుక్ చేయడం చేసింది. ఓకే. సో, దీన్ని అరెస్ట్ చేయడం అనేది చేసింది. ఓకే. అప్పుడు బాల గంగాధర్ తిలక్ గారు అడిగారు. సో, నేనేమి తప్పు చేశాను? సో, నేను ఆర్టికల్స్ మాత్రమే రాస్తున్నాను. నేను ఎటువంటి క్రిమినలైజింగ్ యాక్టివిటీస్ అనేది చేయలేదు. వై యూ ఆర్ అరెస్టింగ్ అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు అడుగుతుంటే, ఓకే. నువ్వు రాయట్లేదు. నువ్వు ఎటువంటి చేయలేదు. బట్ న్యూస్ ఆర్టికల్స్‌లో ఏంటంటే, నువ్వు డిసఫెక్షనేట్ అనేది ప్రొపగండా చేస్తున్నావు. గవర్నమెంట్ పట్ల డిసెంట్ అనేది తెలిపేలాగా పీపుల్‌ని రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి అక్కడ జడ్జెస్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. సో, అందుకని చెప్పేసి మిమ్మల్ని సెడిషన్ లా కింద బుక్ చేసామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్.
అలాగా ఫస్ట్ కేసులో ఏంటంటే బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ టైమ్ ఎప్పుడు అరెస్ట్ చేశారంటే ఖుదీరామ్ బోస్ కేసులో. ఈ ఖుదీరామ్ బోస్ అనే అతను ఏంటంటే యాక్చువల్‌గా బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన ఒక యంగ్ మ్యాన్ యాక్చువల్‌గా. ఓకే. సో అప్పుడు నేషనలిస్టిక్ మూవ్‌మెంట్‌లో ఏంటంటే ఇండియన్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఏంటంటే బాంబ్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్ ఏంటికంటంటే వాళ్ళ మీద ఆ బాంబ్ అనేది వేయడం జరిగింది. ఓకే. సో, దానికి కూడా కారణం బాలగంగాధర్ తిలక్ గారని చెప్పేసి కూడా యాక్చువల్‌గా ఇతన్ని సెకండ్ టైమ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? అతను బాంబ్ వేస్తే నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసని అడిగితే, సో, ఇతనేం చెప్పారు సో, వీళ్ళ బాలగంగాధర్ తిలక్ గారి హౌస్ అంతా కంప్లీట్‌గా సెర్చ్ చేసి, సో, ఏమని చెప్పారంటే, అతని దగ్గరున్న బుక్స్‌లో ఏంటంటే ఎక్స్‌ప్లోజివ్స్‌కి సంబంధించిన రైటింగ్స్ అనేవి ఉన్నాయి. సో, మీరు వీటిని ఉపయోగించి మీరు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఓకే. సో, గవర్నమెంట్‌ల పట్ల వ్యతిరేకత తెలుపుతూ, సో, ఒక వయలెన్స్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పేసి, సో, మీరు ప్రొవోక్ చేస్తున్నారు. సో, గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా డిసఫెక్షనేట్ ప్రమోట్ చేస్తూ వాళ్ళని వయలెన్స్ క్రియేట్ చేసేలాగా మీరు ప్రొవోక్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైమ్ కూడా బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ గారిని 2 టైమ్స్ గవర్నమెంట్‌కి డిసఫెక్షనేట్ ప్రమోట్ చేస్తున్నారు అన్న పేరు చెప్పి ఏంటంటే సెడిషన్ లా కింద 2 టైమ్స్ ఇతన్ని ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. గాంధీ గారిని కూడా ఈ సెడిషన్ లా కింద ఆ టైంలో బుక్ చేయడం జరిగింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే 1922లో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ హిస్టరీ చదివుంటే మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రివిజన్‌లో ఉంటది. కొత్త వాళ్ళకి జస్ట్ లేమ్యాన్‌గా అనిపిస్తది. సో, ఎక్కువ ఇందులోకి వెళ్ళిపోతే ఏంటంటే, మనం హిస్టరీలోకి వెళ్ళిపోతే సెడిషన్‌లా పక్కన పెట్టేస్తాం కదమ్మా! సో, అందుకని చెప్పేసి జస్ట్ ఇంట్రడక్షన్ కింద మాత్రమే చెప్తున్నానిది. ఓకే. సో, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది 1922లో జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఆ టైంలో సో, యాక్చువల్‌గా చాలా మంది అనుకున్నారు. ఇది ఫైనల్‌గా ఈ దీనితో మనకేంటంటే ఇండిపెండెన్స్ వస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు. అయితే ఆ టైంలో ఏంటంటే, ఇది స్లోగా ఓకే. చాలా పీస్ మేనర్‌లో వెళ్తుంది. సడెన్‌గా ఏంటంటే, వయలెన్స్ అనేది ప్రొవోక్ అయ్యి చౌరీ చౌరీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రజలేంటంటే, ఇందులో కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ వెళ్లి ఏంటంటే, సో, బ్రిటిష్ పోలీస్ స్టేషన్ మీద ఏంటంటే అటాక్ చేయడం జరిగింది. సో, దానివల్ల చాలా మందయితే చనిపోయారు. ఓకే. సో, దానికి దాని మీద మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అయితే ఏమని చెప్పేసి అన్నారు మహాత్మా గాంధీని, "వై యూ ఆర్ అరెస్టింగ్ మీ" అని చెప్పేసి మహాత్మా గాంధీ గారంటే, సో దానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, "నువ్వు మా బ్రిటిష్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా డిసఫెక్షన్ అనేది ప్రమోట్ చేస్తున్నావు" అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. లేదే నేను నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది చాలా పీస్‌ఫుల్‌గానే రన్ చేస్తున్నాను అని చెప్పేసనంటే, "నేనెక్కడ వయలెన్స్ క్రియేట్ చేశాను" అంటే, "ఓకే. నువ్వు నీ ఓన్‌గా వయలెన్స్ అనేది క్రియేట్ చేయలేదు. కానీ నువ్వు చెప్పే మాటల వల్ల, నువ్వు మా గవర్నమెంట్ పట్ల నువ్వు వ్యతిరేకత తెలుపుతూ, ఓకే. డిసఫెక్షన్ అనేది నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన పీపుల్ ఏంటంటే వయలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, యూ ఆర్ క్రియేటింగ్ ఇన్‌సైట్‌మెంట్ టు ఎన్ ఆఫెన్స్." ఓకే. అంటే ప్రజలని వయలెన్స్ క్రియేట్ డిసఫెక్షనేట్ వస్తే ఏంటమ్మా, సో కొంతమంది ఆటోమేటిక్‌గా వయలెంట్‌గా రియాక్ట్ అయిపోతారు. నువ్వు ఆ డిసఫెక్షనేట్ అనేది నువ్వు ప్రమోట్ చేస్తున్నావు కాబట్టే, సో నువ్వు పీస్‌గా ఉన్నప్పటికి కూడా కొంతమంది వయలెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు వయలెంట్‌గా రియాక్ట్ అవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే, యూ ఆర్ ప్రమోటింగ్ డిసఫెక్షన్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ అగెయిన్స్ట్‌గా నువ్వు డిసఫెక్షన్‌ని ప్రమోట్ చేస్తున్నావు. అందుకే వాళ్ళు వయలెంట్‌గా రియాక్ట్ అయ్యి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేశారన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారిని ఏంటంటే ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా 2 మేజర్ కేసెస్ సెడిషన్ లా కింద ఏంటంటే ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఈ 2 చెప్తారు. బికాస్ దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ రిగార్డింగ్ సెడిషన్ లా ఫ్రీడమ్ ఫైటర్స్ కేసెస్ కాబట్టి. ఓకేమా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. సో బిఫోర్ ఇండిపెండెన్స్‌కి ముందు ఏంటి, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత తెలిపినా, లేకపోతే డిసఫెక్షనేట్ అనేది తెలిపినా, సో వాళ్ళని ఈ సెడిషన్ లా కింద యూజ్ చేసి భయంకరమైన ప్రొసీజర్స్ అనేవి ఫాలో చేసేవారు. సో దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే మీకు అర్థమైంది. సీ హియర్ ఇండిపెండెన్స్ వచ్చిందమ్మా 1947. మనకేంటి ఆల్రెడీ మనము ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం రెడీ చేసుకున్నాం. అండ్ వి ఆర్ ఎన్‌స్ట్రింగ్డ్ విత్ అవర్ ఫండమెంటల్ రైట్స్. మన ఓన్‌గా మనం ఫండమెంటల్ రైట్స్ అనేది మనం ఎన్‌స్ట్రింగ్ చేసుకున్నాం. ఓకే. సో ఆల్రెడీ అందులో ఆర్టికల్ 19 1A. సో అబౌట్ రిగార్డింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ గ్యారంటీయింగ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. అవును కదా! ఇది అందరికీ తెలుసు. ఓకే. బట్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ నో.
అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్స్ నువ్వు ఏదైనా మాట్లాడొచ్చా, ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? లేదు. అబ్సల్యూట్ కాదు. ఓకే. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి రెస్ట్రిక్షన్స్? ఇట్ షుడ్ నాట్ డామేజ్ ద సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఓకే. బట్ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసే వ్యూస్ అనేది ఇండియా యొక్క సోవర్నిటీని, ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. దానికి రెస్ట్రిక్షన్ అనేది ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అంటే మన స్టేట్‌కి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి రాకూడదు. ఇటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వచ్చినా సరే, సో, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అనేది వైలేట్ లైక్ రాకూడదు కాబట్టి అక్కడ మీకు కర్బ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. అంటే ఎంతవరకు లిమిట్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. బట్ ఈ గ్రౌండ్స్ మీద రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అవునా కదా! సో, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, ఇన్సైట్‌మెంట్ టు ఎన్ ఆఫెన్స్. ఓకే. ఇన్సైట్‌మెంట్ ఈ పాయింట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసలు మేజర్ ఇంపార్టెంట్ పాయింటే దిస్ ఇన్సైట్‌మెంట్ టు ఎన్ ఆఫెన్స్. ఓకే. ఇక్కడ 2 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ చెప్పాలి. అడ్వొకసీ అండ్ ఇన్సైట్‌మెంట్. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్పీచ్ ఇచ్చావు. లేకపోతే నువ్వు ఏదైనా ఒక వ్యూని ఎక్స్‌ప్రెస్ చేసావు. ఓకే. సో, దానివల్ల ఇమ్మీడియేట్‌గా ఓకే. నేను 12:00కి నీతో మాట్లాడాను. గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా నేను డిసఫెక్షన్ అనేది ప్రమోట్ చేశాను. సో, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే అనేది ఎక్కడైనా వయలెన్స్ అనేది చెలరేగింది అనుకుందాం. సో, ఆటోమేటిక్‌గా యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. అంటే ఇమ్మీడియేట్‌గా వయలెన్స్, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వాలి. ఓకే. సో, వయలెన్స్ అనేది ఇమ్మీడియేట్‌గా క్రియేట్ అయినప్పుడు దెన్ యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. వయలెన్స్ అనేది ఇమ్మీడియేట్‌గా క్రియేట్ అయితే ఓకే. యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అడ్వొకేసీ చూద్దాం. ఓకే. సో, అడ్వొకేసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నా వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేశాను. ఓకే. ఒక టాపిక్ గురించి నా వ్యూస్ అనేది నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. సో, లైక్ ఆర్టికల్స్ ద్వారాగో లేకపోతే స్పీచ్ ఇచ్చేసో సో, సంథింగ్ ఏదైనా నా వ్యూస్ అనేది నేను ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో, దానికి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ అనేది రాలేదు. ఓకే. సో, ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో ఓకే. 10 ఇయర్స్‌కో లేకపోతే 2 ఇయర్స్‌కో ఏంటంటే దానికి సంబంధించి సో, ఈ వ్యూస్‌ని వాళ్ళు ఏంటంటే ఇంబైబ్ చేసుకొని, ఇండల్జ్ చేసుకొని, డైజెస్ట్ చేసుకొని ఓకే. వాళ్ళు చెప్పింది నిజమే. ఇది కరెక్టే. వాళ్ళ వ్యూస్‌ని ఏంటంటే మనము యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి ఒక 3, 4 ఇయర్స్ ఓకే. ఇమ్మీడియేట్‌గా కాకుండా డిలే చేసి ఏమైనా వచ్చాయనుకోండి. అంటే ఏంటి? అది వాళ్ళ మైండ్‌లోకి ఇన్కల్కేట్ చేసింది ఓకే. ఆ వ్యూ ఇచ్చింది నువ్వైనప్పటికీ కూడా ఓకే. వాళ్ళు దాని మీద అవగాహన అనేది పెంచుకున్నది వాళ్ళు. ఓకే. సో, ఇట్ టేక్స్ టైమ్. ఓకే. సో, అలా అంటే నువ్వు రెచ్చగొట్టినట్టు కాదక్కడ. ఇక్కడేంటి వెంటనే వయలెన్స్ వస్తుందంటే నువ్వు రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఓకే. ఇక్కడ నువ్వు రెచ్చగొట్టట్లేదు. ఓకే. యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ వ్యూస్. సో, దానిలో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అది ఎందుకు చెప్పారు? సో, దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ పర్సన్‌కి ఆలోచించుకోవడానికి టైమ్ ఉంది. ఓకే. సో, అది ఏ అగ్రవేషన్ వల్లో లేకపోతే ఇమ్మీడియేట్ రియాక్షన్స్ అనేవి కాదు. సో, ఇప్పుడు ఒకవేళ వయలెన్స్ అనేది అలా 4, 5 ఇయర్స్ తర్వాత ఆ పర్టిక్యులర్ వ్యూ వల్ల వచ్చింది అని చెప్పేసంటే యూ కెనాట్ బి బుక్డ్ దిస్ పర్సన్ అండర్ సెడిషన్ లా. ఓకే. సో, ఎందుకంటే నువ్వు ఈ పర్సన్ ఏ అనే పర్సన్ స్పీచ్ గాని లేకపోతే తన వ్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు గాని పబ్లిక్‌లో మీటింగ్స్‌లోనో తన వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ చేస్తే నువ్వు వాళ్ళకి అంటే ఆ పర్సన్‌కి ఎవరైతే వయలెన్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ పర్సన్‌కి క్లారిటీ లేకుండా ఈ పర్సన్ రెచ్చగొట్టినందుకు వెంటనే రియాక్ట్ అయిపో. అలాంటప్పుడు నువ్వు సెడిషన్ లాకి కింద బుక్ చేయొచ్చు. కానీ ఏ అనే పర్సన్ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు బి అనే పర్సన్ టైమ్ తీసుకున్నారు. తను డైజెస్ట్ చేసుకొని సో, ఏది కరెక్టు, ఏది రాంగు, అవును గవర్నమెంట్ ఎలా చేస్తుంది. సో, దానిలో ఉన్న డెప్త్ అనేది తనకు అర్థం చేసుకున్న తర్వాత అది వయలెన్స్ క్రియేట్ అయింది. సో, వాళ్ళకి అది వాళ్ళని డైజెస్ట్ చేసుకొని వాళ్ళ ఓన్‌గా రియాక్షన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి యూ కెనాట్ బుక్ దిస్ ఏ అనే పర్సన్‌ని అండర్ సెడిషన్ లా. ఇది మేజర్ పాయింట్. ఓకే. సో, మీకు డిఫరెన్స్ అర్థమైందమ్మా? ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ క్రియేట్ అవుతుందంటే నువ్వు తను రెచ్చగొట్టావు. అంటే అందులో ఉన్న డెప్త్ అనేది ఆ పర్సన్‌కి తెలియకుండా తను ప్రొవోక్ అయిపోయాడు. అలా కాకుండా టైమ్ తీసుకున్నాడు అంటే ఆ పర్సన్ దాని గురించి ఆలోచించే వయలెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వు రెచ్చగొట్టినట్టు అవ్వదు కాబట్టి యూ కెనాట్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. ఇది ఇక్కడ మేజర్ పాయింట్. ఓకే. సో, ఇది మనం మాట్లాడదాం. డిఫరెంట్ జడ్జ్‌మెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో అనాలిసిస్ చేద్దాం. ఓకే. సో సీ హియర్. సో, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది సో, దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మన ఇండియా అనే స్టేట్‌కి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎటువంటివి రాకూడదు. అండ్ ఇన్సైట్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా వయలెన్స్‌కి దారి తీసే విధంగా నీ స్పీచ్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని ఉండకూడదు. ఓకే. వ్యూస్ గాని ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఓకే. డిఫేమేషన్ మన
కంట్రీని డీఫేమ్ చేసే విధంగా ఏంటంటే నీ వ్యూస్ అనేవి ఉండకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ధిక్కరణ. ఓకే. సో కోర్ట్‌కి కంటెంప్ట్ చేస్తూ, ధిక్కరణ చేస్తూ, యాంటీగా వెళ్తున్నట్టుగా సో నీ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ అనేవి ఉండకూడదు. ఓకే. ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ కంప్లీట్ లీగల్‌ని నువ్వు క్వెషన్ చేస్తున్నావు కదా! లీగల్ సిస్టమ్‌ని నువ్వు క్వెషన్ చేస్తున్నావు. ఓకే. సో నువ్వు కాన్స్టిట్యూషన్‌ని నువ్వు క్వెషన్ చేస్తున్నట్టు అవుతుంది. సో యూ కెనాట్ ఏంటి నీ వ్యూస్‌ని ఏంటంటే కోర్ట్‌ని వ్యతిరేకిస్తూ కోర్ట్స్ మీద వ్యతిరేకంగా నువ్వు అంటే మేడం మనం కోర్ట్‌ని క్రిటిసైజ్ చెయ్యకూడదా? సో వాళ్ళ జడ్జ్‌మెంట్స్ మీద క్రిటిసైజ్ చేయకూడదంటే యెస్. బట్ సమ్ ఎక్స్‌టెంట్. బియాండ్ థట్ వి కెనాట్. ఓకే. సో మనకది లేదు. సో ఒక సంథింగ్ ఇది ఇలా చేసి ఉండుంటే బావున్ను. ఇలా ఇతనెలా అభిప్రాయపడున్నారు అని చెప్పేసి మనం కొంతవరకు మనం మేబీ చేసున్నప్పటికీ సో బియాండ్ దట్ వి కెనాట్ క్రిటిసైజ్. ఓకే. అండ్ మోరోవర్ డీసెన్సీ ఆఫ్ మొరాలిటీ. ఓకే. సో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ మొరాలిటీ ఇష్యూస్ మీద బేస్ చేసుకొని కూడా నువ్వు వ్యూస్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయాలి. యూ కెనాట్ ప్రాపగేండ్ రాంగ్ వ్యూస్ కదా! సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఏంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇప్పటి వరకు మనం ఎన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చూసామమ్మా? ఒకటి సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఇంకొకటి సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, థర్డ్ వన్ ఇన్సైట్‌మెంట్ టు ఎన్ ఆఫెన్స్, ఫోర్త్ వన్ డిఫేమేషన్, ఫిఫ్త్ వన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ సిక్స్త్ వన్ డీసెన్సీ ఆఫ్ మొరాలిటీ. ఇక్కడ నేను 2 పాయింట్స్ రాసాను. ఒకటి పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్. ఈ 2 కూడా ఫస్ట్ వాళ్ళు ఓకే. ఈ ఫండమెంటల్ రైట్స్‌లో రెస్ట్రిక్షన్స్ పెట్టారు కదమ్మా! ఈ రెస్ట్రిక్షన్స్‌లో ఫస్ట్ ఈ 2 లేవు. లైక్ ఏంటి? పబ్లిక్ ఆర్డర్ లైక్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్ ఈ 2 పాయింట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఆ 6 గ్రౌండ్స్ మీద ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. నీ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చెయి. నీ నువ్వు దేని గురించైనా మాట్లాడు. బట్ అది ఇండియా యొక్క సోవర్నిటీని గాని, ఇంటిగ్రిటీని గాని, సెక్యూరిటీని గాని ఓకే. దాన్ని డీఫేమ్ చేయకూడదు. కోర్ట్‌కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అండ్ మోరల్ ఇష్యూస్‌ని మైండ్‌లో పెట్టుకొని మాట్లాడాలి. ఓకే. ఇమ్మీడియేట్ వయలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. ఇలా రెస్ట్రిక్షన్స్. ఈ రెస్ట్రిక్షన్స్‌ని బేస్ చేసుకొని రిమైనింగ్ నీకు ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది తర్వాత మెన్షన్ చేశారు. ఎప్పుడు మెన్షన్ చేశారో చూద్దాం. ఓకే. ఇట్ ఈస్ ఇన్ రిగార్డింగ్ రమేష్ తపార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. ఈ ఇష్యూకి సంబంధించి ఈ కోర్ట్ జడ్జ్‌మెంట్‌లో ఏంటంటే యాక్చువల్‌గా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సీ హియర్. ఈ రమేష్ తపార్ అనే అతను హి ఈస్ యాక్చువల్లీ కమ్యూనిస్ట్. ఓకే. సో దీని యొక్క కమ్యూనిస్ట్ వీక్లీ అనేది నడిపేవారమ్మ. ఓకే. దాని పేరేంటంటే క్రాస్ రోడ్స్. అందులో అతను ఎక్కువగా కమ్యూనిస్ట్ కదా! సో జనరల్‌గా కమ్యూనిస్ట్ ఏంటంటే ఎక్కువగా రెవల్యూషన్ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతది. ఓకే. సో తను ఏంటంటే ఎక్కువగా ఈ రెవల్యూషనరీ మూవ్‌మెంట్స్ గురించి రెవల్యూషనరీ వ్యూస్ అనేవి ఎక్కువగా ఆ వీక్‌లీలో ఎక్స్‌ప్రెస్ చేయడం అయితే జరిగింది. సో అలా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మద్రాస్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని బుక్ చేసింది అండర్ సెడిషన్ లా. ఎప్పుడు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సీ హియర్. అయితే ఏమని బుక్ చేసింది? పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఇతను ఎక్కువగా రివల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. సో గవర్నమెంట్‌కి సో ఈవెన్ థో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్మ్ అయిన గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నట్టు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇతన్ని బుక్ చేయడం జరిగింది అండర్ సెడిషన్ లా. ఓకే. సో సుప్రీం కోర్ట్ అడిగింది. ఎందుకు బుక్ చేశారంటే సెడిషన్ లా కింద బుక్ చేసాం. ఎందుకంటే హి ఈస్ డిస్టర్బింగ్ పబ్లిక్ ఆర్డర్ త్రూ హిస్ రివల్యూషనరీ వ్యూస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆర్టికల్స్‌లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మేము బుక్ చేసామని అడిగాం. అయితే వీళ్ళేం వాదించారు? ఓకే. సో ఈ రమేష్ తప్పర్ కమ్యూనిస్ట్ వీళ్ళేం వాదించారు అంటే ఓకే. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పేసి అంటారు. ఓకే. మీరు మాకు ఆల్రెడీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. యూ ఆర్ వయలేటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మమ్మల్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని మీరు వయలేట్ చేస్తున్నారు. ఎందుకంటే దేని మీద రెస్ట్రిక్షన్ చేయొచ్చు అంటే మాకు ఫ్రీడమ్ ఉంది. స్పీచ్ గురించి గాని, ఎక్స్‌ప్రెషన్ గురించి మాకు ఫ్రీడమ్ అయితే ఉంది. ఏ బేసిస్‌లో మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే మేమేమైనా సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మేము ఆహ్, దెబ్బతీసే విధంగా ఉన్నామా? లేదే. స్టేట్‌కి ఏమైనా సెక్యూరిటీ దెబ్బతీసేంగా ఉన్నామా? లేదే. ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ ఏమైనా క్రియేట్ అయిందా? లేదే. ఇమ్మీడియేట్ మేము గ ఎం కొన్ లైక్ ఇండియాని మేము డిఫేమ్ చేస్తే ఏమైనా మాట్లాడామా? లేదే. సో కోర్ట్ గురించి మేమేమైనా యాంటీగా మాట్లాడామా? లేదే. మొరాలిటీ విషయంలో మేమేమైనా లేదే. మరి ఈ విషయాల్లోనే కదా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకూడదు అని ఎక్కడా లేదే. ఓకే. సో మీరెలా మమ్మల్ని సెడిషన్ లా కింద బుక్ చేస్తారని చెప్పేసి వీళ్ళు రమేష్ తపార అడగటం జరిగింది. ఓకే. సో అప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 1951లో 2 మోర్ వర్డ్స్ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది దట్ గవర్నమెంట్. ఒకటి పబ్లిక్ ఆర్డర్, ఇంకొకటి ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్. ఓకే. ఏ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొనే నువ్వు
సెడిషన్ లా కింద బుక్ చేయాలి తప్పితే ఓకే. సో, అందుకే ఇక్కడ రమేష్ తప్పర్ అదే మాట్లాడారు. ఏమని పబ్లిక్ ఆర్డర్ అనే వర్డ్ మీరు మెన్షన్ చేసారా? లేదు కదా! మరి మీరు కేస్ అంతా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు? సో, పబ్లిక్ ఆర్డర్ అనేది రీజనబుల్ రెస్ట్రిక్షన్ కాదు కదా! అని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా ఆ టైంలో అతని మీద పెట్టిన సెడిషన్ లా అనేది నిలవలేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. Very, very, very important code. Case regarding Ram Manohar Lohia case. It is in 1960. ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అమ్మ. సో జనరల్ గా ఫ్రీడమ్ ఫైటర్స్ ఏంటో ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో కొన్ని దగ్గర నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఏంటంటే పీపుల్ కి ఏంటంటే మీరు ట్యాక్సెస్ పే చేయొద్దు అని చెప్పేసి ప్రొవోక్ చేయడం చేశారు. ఓకే. సో మీరు టాక్సెస్ ఎందుకు పే చేస్తున్నారు? ఇది కొంచెం ఇల్లీగల్ మీన్స్ గా ఉంది. సో లాస్ అనేవి అంత అప్రోప్రియేట్ గా లేవు. మీరు టాక్సెస్ అనేవి పే చేయొద్దని చెప్పేసి అతను పీపుల్ కి చెప్పడం జరిగింది. సో మళ్ళీ సేమ్ ఇతను పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమని చెప్పారు ముందు కేసులో? పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారని అరెస్ట్ చేశారు. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే డిస్టర్బ్ చేయలేదా? ఆ వర్డ్ అనేది రీజనబుల్ రెస్ట్రిక్షన్‌లో లేదని కదా అడిగారు. వెంటనే ఇమ్మీడియేట్‌గా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి యాడ్ చేసేసారు. ఇప్పుడు అదే అంటున్నారు. 1960లో కదా 51లో ఆల్రెడీ యాడ్ చేసేసారు. పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు. అది రీజనబుల్ రెస్ట్రిక్షనే కదా ఇప్పుడు. సో, అందుకే మేము ఇతన్ని సెడిషన్ లా కింద బుక్ చేసాం. బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వయలేటింగ్ ప్రొవిన్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్ 1932. ఈ యాక్ట్‌ని అతను వయలేట్ చేస్తూ పీపుల్‌ని ప్రొవోక్ చేస్తున్నారు. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసనన్నారు. ఇక్కడ జడ్జిమెంట్ చూడండి చాలా చాలా బావుంది. ఓకే. అప్పుడు జడ్జెస్ ఏం మాట్లాడారు? జడ్జ్‌మెంట్ ఏమనొచ్చింది? ఇమ్మీడియేట్‌గా ఏమైనా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యిందా? లేదే. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందేమో అని మాకు డౌటొచ్చి మేము అరెస్ట్ చేసామని చెప్పేసన్నారు. డౌటొస్తుందేమో అని మీరు ఊహించి ఎలా చేసేస్తారు? డిస్టర్బ్ అయితే మీరు అరెస్ట్ చేయడానికి ఒక వీలుంటుంది. ఓకే. సో, ఆ పబ్లిక్ ఆర్డర్ అనేది ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్ కాబట్టి. అక్కడ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వలేదే. డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి మీరు ఏదో హైపోథెటికల్ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసేసుకొని ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ కేసుని నా దగ్గరికి తీసుకురండి అని జడ్జ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్. ఓకే. సో, నో హైపోథెటికల్ ఇల్యూజన్స్. అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా క్రియేట్ అయిపోతుందేమో, అలా హైపోథెటికల్ ఇల్యూజన్స్‌ని క్రియేట్ చేసేసుకొని కేసెస్ పెట్టేయకూడదు. జరిగినప్పుడు తీసుకురండి. 2 ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్స్. దీని గురించి చాలా ఉన్నాయమ్మా కేసెస్. నేను చాలా ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్స్‌కి మాత్రమే నేను తీసుకున్నా. పబ్లిక్ ఆర్డర్ అనేది మెన్షన్ చెయ్యలేదు. మెన్షన్ చెయ్యమని చెప్పేసి సో, ఎప్పుడైతే రమేష్ తప్పార్ సెడిషన్ లా దానికి సంబంధించిన కేస్ అనేది కొట్టేయడం జరిగిందో, అప్పుడు పబ్లిక్ ఆర్డర్‌ని ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్‌ని వాళ్ళు యాడ్ చేసేసారు. వెంటనే రామ్ మనోహర్ లోహియా కేసులో ఏంటంటే, సో, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ కేస్ పెడితే, మీరు డిస్టర్బ్ అవుతుందేమో అని హైపోథెటికల్ ఇల్యూజన్స్ కాదు, డిస్టర్బ్ అయినప్పుడు రండి అని చెప్పేసి అప్పుడు కూడా అంటే ఈ కేస్‌లోని సెడిషన్ లా కేస్ అనేది నిలవలేదు. ఈ కేస్‌లో కూడా సెడిషన్ లా అనేది నిలవలేదు. అయితే సెడిషన్ లాకి మళ్ళీ మనకి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇండియాకి ఎప్పుడొచ్చింది? కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్‌లో వచ్చింది. అందుకే పాలిటీలో ఈ కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్‌ని చాలా చాలా స్ట్రెస్ చేసి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే రిమైనింగ్ కేసెస్‌లో సెడిషన్ లాకి అంత ఇంపార్టెన్స్ లేదు. కొట్టేయడం జరిగేది కేసెస్. కానీ సెడిషన్ లాని అప్‌హెల్డ్ చేస్తూ సెడిషన్ లా సో, ఇది నిలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ సెడిషన్ లాని అప్‌హెల్డ్ చేసిన జడ్జ్‌మెంట్ ఏంటంటే కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే అమ్మా? అయితే ఓకే. కంప్లీట్‌గా దాన్ని మిస్‌యూజ్ చేయడానికి మాత్రం ఎటువంటి వీలు లేకుండా ఏంటంటే అది ప్రివెంట్ చేయడానికైతే మాత్రం మెజర్స్ తీసుకుంది. ఓకే. దాని గురించి మాట్లాడతాం. ఓకే. అయితే బ్యాక్ డోర్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? సెడిషన్‌లా అప్పటి వరకు వెయిట్. ఓకే. యూ కెన్ క్రిటిసైజ్ గవర్నమెంట్. అసలు సెడిషన్ లా అంటే ఏంటి? గవర్నమెంట్‌కి డిసఫెక్షనేట్ అనేది ప్రమోట్ చేయకూడదని. ఓకే. మీరు క్రిటిసైజ్ చేయండి గవర్నమెంట్‌ని. ఓకే. బట్ డోంట్ ఇన్సైట్ పీపుల్ టు వయలెన్స్. అంటే ఈరోజు నువ్వు చేసిన స్పీచ్ వల్ల గాని, నువ్వు వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల గాని, ఆర్టికల్స్ రాయడం వల్ల గాని, ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ ఏమైనా వస్తే దెన్ యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా అని జడ్జిమెంట్‌ని ఇది అప్‌హెల్డ్ చేసింది. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ అనేది లేదు. ఓకే. అని చెప్పేసి ఇక్కడ కేస్‌ని స్ట్రైక్ డౌన్ చేసింది. ఇక్కడ ఏంటి? సో, హైపోథెటికల్ ఇల్యూజన్స్ పెట్టకండి. ఇమ్మీడియేట్‌గా జరిగినప్పుడు చూపించండి. దీనికి ఎక్స్‌టెండ్‌గా ఈ జడ్జ్‌మెంట్ వచ్చింది. ఏమని? ఇమ్మీడియేట్‌గా ఏమైనా వయలెన్స్ జరిగితే దెన్ యూ కెన్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా అని జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఓకే. అంటే
యూ కెన్ క్రిటిసైజ్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయండి. క్రిటిసైజ్ చేసినప్పుడు ఇమీడియట్ గా వైలెన్స్ ఏమైనా చెలరేగిందా, దెన్ యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. ఇమీడియట్ గా వైలెన్స్ చెలరేగలేదా, దెన్ యూ కెనాట్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. ఫైనల్ గా కన్క్లూజన్ అదమ్మా. ఓకే, ఈ జడ్జ్మెంట్స్ ప్రోగ్రెసివ్ అవుతున్న కొద్ది ఏంటంటే ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది మారిపోతూ వచ్చింది. సో ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే అంటే డిఫరెంట్ మధ్యలో చాలా డిఫరెంట్ జడ్జ్మెంట్స్ వచ్చి, బట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ నేను రాశాను. ఓకే, ఫస్ట్ పబ్లిక్ ఆర్డర్ అనేది వర్డ్ మెన్షన్ చేయలేదు, దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఎప్పుడో జరుగుతుందని కాదు, ఇమీడియట్ గా జరిగితే చేయండి అని దానికి ఎక్స్టెండ్ చేస్తూనే కేదార్నాథ్ సింగ్ జడ్జ్మెంట్లు ఏంటంటే ఓకే సెడిషన్ లా వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఇమీడియట్ గా మీరు వైలెన్స్ అనేది క్రియేట్ అయితే దెన్ సెడిషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇమీడియట్ గా వైలెన్స్ క్రియేట్ అయిపోతే సెడిషన్ అనేది వ్యాలిడ్ అవ్వదు అని చెప్పేసి కేదార్నాథ్ సింగ్ జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. అయితే ఆ టైంలో ఏంటంటే అతను ఆ ప్రొవోకేషన్ అనేది అలాగే చేశారు. ఏమని చెప్పేసి, సో మనం ఇండియన్స్ అందరూ కూడా బ్రిటిష్ గుండాస్ ని సో మనం హ్యాపీగా ఓకే చాలా అందరూ నేషనలిస్టిక్ ఫీలింగ్ తో పంపించేసరి, ఇప్పుడు మనకి టైం వచ్చింది కాంగ్రెస్ గూండాస్ ని కూడా మనం బయటికి తరిమేయాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సో అందరూ కలిపికట్టుగా రండి అని వైలెన్స్ అనేది క్రియేట్ చేస్తూ అతను స్పీచ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే అది కేసు అనేది పెట్టడం జరిగింది. ఓకేమా. సో సి హియర్. అయితే మీకు ఆర్టికల్ 13 ఐడియా ఉందా? ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ప్రీ కాన్స్టిట్యూషనల్ సో ఆల్రెడీ మనకి ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత సో ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అనేవి ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయి? మన యొక్క ఫండమెంటల్ రైట్స్ కి అవి ప్యారలల్ గా మెయింటైన్ చేస్తూ అప్హెల్డ్ చేస్తే, ఓకే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ తో అవి ఈక్వివాలెంట్ గా అగ్రిమెంట్ లో ఉంటే ఓకే దెన్ ఆ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అన్ని కూడా అవి వ్యాలిడ్ అవుతాయి. లేదు అవి ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంటే సో అవి నో లాంగ్ ఫర్దర్ కంటిన్యూ, అవి ఫ్యూచర్ లో కంటిన్యూ అవ్వవు. ఇంకా అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ని తో ప్యారలల్ గా అగ్రీ చేస్తూ వస్తుంటే ఆ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఉంటే దెన్ దే విల్ యూ కంటిన్యూ, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతాయి. లేదు అంటే అవి కంటిన్యూ అవ్వవు అని చెప్పేసి ఆర్టికల్ 13 అనేది మనకి చెప్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐ విల్ కమ్ టు దిస్. సీ హియర్. ఫోర్త్ కేసు రీసెంట్ గా జరిగిందమ్మా. ఓకే, సో శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్ గా తిని ఒక లా గ్రాడ్యుయేట్, తిను ఛాలెంజ్ చేసింది ఏంటి, సెక్షన్ 66A ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. సో ఈ యాక్ట్ అనేది యాక్చువల్ గా 2000 లో అయితే వచ్చిందమ్మా, బట్ 2008 లో 66A అమెండ్మెంట్ చేసి ఏంటంటే 66A ని ఇంక్లూడ్ చేశారు. సో దీన్ని ఛాలెంజ్ చేస్తే ఏంటంటే ఆ రోజు కేసు నడవడం అయితే జరిగింది. ఈ కేసు ఏంటంటే యాక్చువల్ గా ఆ టైంలో శివసేన సుప్రీం లీడర్ ఏంటంటే చనిపోయారు. సో చనిపోతే ఆల్ ఓవర్ స్టేట్ ఏంటంటే యాక్చువల్ గా బంద్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆల్ ఓవర్ స్టేట్ అంటే బంద్ అనేది అనౌన్స్ చేయడం, బంద్ జరుగుతుంది. అయితే ఒక అమ్మాయి ఓకే తను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే అసలు బంద్ చేయవలసిన నెసెసిటీ ఏముంది, ఓకే ఒక పొలిటికల్ పర్సన్ చనిపోవడం వల్ల బంద్ కి ఓకే పిలుపునివ్వాల్సిన నెసెసిటీ ఏముంది అని చెప్పేసి ఆ అమ్మాయి తన వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేసింది. అయితే తను ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ ని ఏంటంటే లైక్ చేస్తూ తన ఫ్రెండ్ ఏంటంటే లైక్ కూడా చేసింది. ఓకే, వీళ్ళిద్దరిని కూడా సెడిషన్ లా కింద యాక్చువల్ గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళు? ఇప్పటి వరకు జడ్జ్మెంట్ ఏంటి, ఇమీడియట్ గా వైలెన్స్ ఏమైనా క్రియేట్ అయితే కదా, నువ్వు జడ్జ్మెంట్ ఇమీడియట్ గా వైలెన్స్ క్రియేట్ అయితే యూ కెన్ బి బుక్డ్. ఇక్కడ ఏం వైలెన్స్ క్రియేట్ అవ్వలేదు కదా, సో ఎందుకు బుక్ చేశారు? సి హియర్, అది కేస్. ఒక పొలిటికల్ పార్టీకో ఒక పర్టికులర్ పర్సన్ కో ఇప్పుడు అతను చనిపోయారని చెప్పేసి సో అది ఇన్కన్వీనియన్స్ ఎవరికి వస్తుంది, ఆ పార్టీ మెంబర్స్ కి వస్తుంది. ఓకే, ఇన్కన్వీనియన్స్ ఒకరికి ఇన్కన్వీనియన్స్ కాస్ట్ చేయడం వల్ల సెడిషన్ లా బుక్ చేసేయడం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఛాలెంజ్ 66A. సో ఈ 66A ఏంటమ్మా అంటే ఏదైనా ఒక సోషల్ మీడియా నాట్ ఓన్లీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని యూజ్ చేసి నువ్వు నీ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఓకే షేర్ చేసిన సో దాని వల్ల ఏమైనా చెప్పాను కదా 6 రెస్ట్రిక్షన్స్, సోవర్నిటీ ఆఫ్ ఇండియా, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఏదైనా దెబ్బతీసే విధంగా ఉన్న, స్టేట్ సెక్యూరిటీకి ఏదైనా దెబ్బతీసే విధంగా ఉన్న, ఇమీడియట్ గా ఏమైనా వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్న, డిఫేమ్ చేసిన
కంట్రీని. ఓకే. సో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌కి క్రియేట్ చేసిన, మొరాలిటీ, డీసెన్సీ ఆఫ్ మొరాలిటీకి వైలేట్ చేసిన దెన్ యూ కెన్ బి బుక్డ్. సో, ఇక్కడ ఏం చెప్తుంది 66 అంటే ఏం చెప్తుంది యాక్చువల్‌గా? ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని యూజ్ చేసి నువ్వు గవర్నమెంట్‌కి ఎగెయిన్స్ట్‌గా ఓకే. నువ్వు మాట్లాడితే యూ విల్ బి బుక్డ్ అండర్. సో, అది ఒక ఆఫెన్స్ అని చెప్పేసి 66 అనేది మాట్లాడడం జరుగుతుందమ్మా. ఓకే. సో, యాక్చువల్లీ ఇట్ ఈస్ వయలేటింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి శ్రేయా సింఘల్ అనేది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ పరంగా నేను ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని యూజ్ చేసి ఏదైనా ప్రొపగండా చేశాను. ఓకే. సో, ఆ ప్రొపగండా అనేది ఏంటి? యాహ్! మన యొక్క గవర్నమెంట్‌కేంటంటే డిసెంట్ ఓకే. లైక్ డిసెంట్ కాదు. ఇంకా బాగా చెప్పాలంటే డిసఫెక్షనేట్ ప్రపోర్షన్ అనేది పెంచుతున్నట్టు. డిసఫెక్షనేట్ అనేది నేను ప్రమోట్ చేస్తున్నాను అంటే దెన్ అది ఆఫెన్స్‌కి క్రియేట్ చేస్తున్నట్టు అని చెప్పేసి 66 అనేది చెప్తుంది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ శ్రేయా సింఘల్ ఆహ్, ఏంటంటే మాట్లాడడం జరిగింది కేస్‌లో. ఓకే. ఏమని చెప్పేసి యాక్చువల్లీ ఇట్ ఈస్ వయలేటింగ్ మై ఏంటి వయలేట్ చేస్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ సెక్షన్ 66 అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వయలేటింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆ కేస్‌లో కూడా ఏంటంటే అన్‌కాన్స్టిట్యూషనల్. ఓకే. సో, ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ ఏంటంటే అడగటం ద్వారా బంద్ ఎందుకని అడగడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇన్‌కన్వీనియన్స్ కాజ్ అయిందన్న ఒకే ఒక్క క్రైటీరియాని బేస్ చేసుకొని సెడిషన్ లా కింద వాళ్ళిద్దరిని బుక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వయలేటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కూడా సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా! అడ్వొకేసీ అండ్ ఇన్‌సైట్‌మెంట్ డిఫరెన్స్. సో, ప్రెజెంట్ ఇప్పుడు వరకు ఏంటంటే ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ క్రియేట్ అయితే దెన్ యూ విల్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. అలా కాకుండా లాంగ్ పీరియడ్‌లో అయితే మాత్రం యూ వోంట్ బి బుక్డ్ అండర్ సెడిషన్ లా. అది ఎందుకో కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఓకే. అయితే సెడిషన్ లా ఉండాలి. సెడిషన్ లా చాలా మందేంటి సెడిషన్ లా బ్రిటిష్ వాళ్ళు ఇల్లీగల్ అండ్ నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది ఇండియన్స్‌లో ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఆహ్, దాన్ని లైక్ ఉంచారు. సో, ఇప్పుడు ఉంచవలసిన నెసెసిటీ ఏముంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్‌పర్ట్స్ అడుగుతున్నారు. సో, దీనికి 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఒకటి ఫేవర్‌గా, ఒకటేంటంటే ఎగెయిన్స్ట్‌గా. సో, ఫేవర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్న వాళ్ళ వ్యూస్ ఏంటి? అసలు సెడిషన్‌లా అంత క్రూరమైన చట్టం బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేస్తుంది. ఇప్పటికి ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అయితే ఒకటేనమ్మా. యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్‌ని కౌంటర్ చేయడానికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. తన పొలిటికల్ ఎజెండాకి ఏంటంటే ఈవెన్ థో గవర్నమెంట్ అనేది చాలా బాగానే రూలింగ్ అనేది చేస్తుంది. సో, దీన్ని ఎలాగైనా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకొక చిన్న సినారియో అర్థమవుతుందండి. ఆఫ్ఘనిస్తాన్ ఏంటి గవర్నమెంట్ దిగిపోయి తాలిబాన్స్ చేతిలోకి వెళ్ళిపోయిందా? సో, సేమ్ సినారియోని మీరు మైండ్‌లో పెట్టుకోండి. అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, పీపుల్‌ని రెచ్చగొట్టేసి గవర్నమెంట్ రూలింగ్ అనేది ఈవెన్ దో ఉన్నా సరే వాళ్ళలో ఏంటంటే ఒక ప్రొవోక్ చేసేసి వాళ్ళని గవర్నమెంట్‌ని డిసఫెక్షనేట్ అనేది ప్రమోట్ చేసేసి, క్రియేట్ చేసేసి గవర్నమెంట్‌ని దించేసి ఒక యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ అనేవి క్రియేట్ చేస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుంది? సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. సో, అలాంటి ఒక సెగ్మెంట్స్ పీపుల్స్‌కి మనం కౌంటర్ చేయాలి అంటే గవర్నమెంట్ పట్ల డిసఫెక్షన్‌ని ప్రమోట్ చేయకుండా ఉండాలంటే మనకొక లా అనేది కావాలి అనే ఉద్దేశంతో ఈ లా అనేది ఉంచాలి అని చెప్పేసి చాలా మంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఒకే ఒక్క స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఉంచాలి అని చెప్పడానికి ఒకే ఒక్క స్ట్రాంగ్ పాయింట్. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండాకో, పొలిటికల్ విల్‌కో వాళ్ళ యొక్క పర్సనల్ దేనికైనా సరే వాళ్ళేంటంటే గవర్నమెంట్ పట్ల వ్యతిరేకతను క్రియేట్ చేసి ఓకే. ఈవెన్ దో వాళ్ళు బాగా చేస్తున్నప్పటికి, చేయలేనప్పటికి కూడాన. ఈ ఒక ఇల్లీగల్ మీన్స్‌లో ఏంటంటే ఒక యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ అనేది క్యారీ ఆన్ చేస్తారు. ఓకే. దానికి గవర్నమెంట్‌కి అది ఎప్పటికైనా థ్రెట్‌గా ఉంటుంది. వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే ఇలాగ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌గా వయలెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్న భయం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి మేము ఈ లాని ఉంచుతున్నాం అని చెప్పేసి స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. ఓకే. బానే ఉంది ఇక్కడి వరకు. ఓకే. ఇదే స్ట్రాంగ్ పాయింట్ అండ్ మెయిన్ పాయింట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చెప్పాను కదా! కోర్ట్‌కి సంబంధించి మనం ఏంటంటే కోర్టు ధిక్కరణ నేరం కింద ఏంటంటే మనల్ని జనరల్‌గా మనం చెయ్యకూడదు. ఓకే. చెప్పాను కదా! మనం ఏంటి ఎంతవరకు
ఒక సర్టెన్ పాయింట్ వరకే మనం క్రిటిసైజ్ చేయాలి. బియాండ్ దట్ వి కెనాట్ క్రిటిసైజ్. ఓకే. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉండేటప్పుడు వై కాంట్ కంటెంప్ట్ ఆఫ్ గవర్నమెంట్? సో గవర్నమెంట్ కూడా కొంతవరకే క్రిటిసైజ్ చేయాలి. బియాండ్ దట్ వి కెనాట్ క్రిటిసైజ్ అని ఎందుకు ఉండకూడదు లా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. అయితే ఈ పాయింట్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ ని, అంటే నేషన్ కి వ్యతిరేకత, నాట్ నేషన్ యాక్చువల్లీ హియర్ గవర్నమెంట్ కి ఎగెయిన్స్ట్ గా మనం ఈవెన్ తో అది బాగా రూల్ చేస్తున్నా రూల్ చేయనప్పటికీ పక్కన పెట్టేస్తే రూల్ చేస్తుందన్న సినారియోలో తీసుకుంటే ఓకే వాళ్ళని దించేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సో గవర్నమెంట్ ని దించేస్తారేమో. ఓకే. సో ఈ విధమైన యాక్టివిటీస్ ఉండకూడదు కాబట్టి సెడిషన్ లా అనేది ఉండాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓకే. సీ హియర్. అయితే ఎగెయిన్స్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్. సీ హియర్. ఉవాపా ఉంది కదా. ఉవాపా అంటే ఏంటి? అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే. సో దీని గురించి డీటెయిల్ అనాలిసిస్ చేశాను కదా. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చేయకూడదు. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అనేవి యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ లోకి రావా? ఖచ్చితంగా వస్తాయి కదా. ఓకే. ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు దేని గురించైతే ఉంచాలి అని గవర్నమెంట్ గట్టిగా వాదిస్తుందో అది ఉవాపా కింద వచ్చేస్తున్నాయి కదా. అన్‌లాఫుల్ యాక్టివిటీస్, యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్. ఈవెన్ దో దాని స్కోప్ పెంచేస్తూ ఉవాపా ఒక స్కోప్ పెంచుతూ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. దాని స్కోప్‌ని పెంచేశారు. ఇంకా స్ట్రింజెంట్ చేశారు. ఇంకెందుకు సెడిషన్‌లా ఉండవలసిన నెసెసిటీ ఎందుకని చెప్పేసి స్ట్రాంగ్‌గా క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు. దీస్ 2 ఆర్ వాలిడ్ పాయింట్స్ ఇన్ సెడిషన్ లా. వీళ్ళు యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ ని కర్బ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు స్ట్రాంగ్ గా వాదిస్తుంటే అది కర్బ్ చేయాలని మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. అదే మీ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే దానికి ఉవాపా ఉంది కదా. ఇంకెందుకు సెడిషన్ లా? దాన్ని డిలీట్ చేసేసేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ ఎవరైతే తీసుకొచ్చారో ఈవెన్ బ్రిటన్ వాళ్ళు కూడా దాన్ని కంప్లీట్ గా రిపీల్ చేసేసారు. వాళ్ళు కూడా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే రిపీల్ చేసేసారు. బట్ ఆ లాని పట్టుకొని మనం వేలాడుతున్నాం అని చెప్పేసి కూడా చాలా మంది క్రిటిసైజ్ అయితే చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మిస్‌యూజింగ్ వైడ్‌లీ దీన్ని ఎక్కువగా మిస్‌యూజ్ చేస్తున్నారని కూడా రిపోర్ట్స్. ఇప్పుడు కాంటెక్స్ట్ అయితే అదే. ఈ 1 వీక్ లాస్ట్ 1 వీక్ జరిగిన కాంటెక్స్ట్ అదే. మిస్‌యూజ్ చేస్తున్నారని ఎక్కువగా సుప్రీం కోర్ట్ తన యొక్క అబ్జర్వ్ చేసిన సినారియో. ఎందుకంటే విపరీతంగా కేసెస్ ఉన్నాయి. సెడిషన్ లా కింద, ఒవాపా లా కింద. సో ఒవాపా పక్కన పెడితే సెడిషన్ లా కింద విపరీతమైన కేసెస్ ఉన్నాయి. ఇన్ని ఎక్కువగా కేసెస్ ఉన్నాయి. కానీ కన్విక్షన్ రేట్ అనేది సీ హియర్ 3.3% అంటే 100 మెంబర్స్‌ని నువ్వు అరెస్ట్ చేస్తే అందులో నిజంగా 3 మెంబర్సే ఉన్నారంట. అంటే 97 మెంబర్స్‌ని నువ్వు ఇల్లీగల్‌గా అరెస్ట్ చేస్తున్నట్టే కదా. అంటే గవర్నమెంట్ ఇక్కడ మిస్‌యూజ్ చేస్తున్నట్టే కదా. ఓకే. అంటే అస్సలు ఎవడైతే క్రిటిసైజ్ చేస్తున్నాడో వాడిని తీసుకెళ్ళి ఈ లా ఉపయోగించి తీసుకెళ్ళి జైల్‌లో పారేస్తున్నారు. నీకు అర్థమైందమ్మా? క్రిటిసైజ్ చెయ్యకూడదు అన్నట్టుగా ఉపయోగిస్తున్నారు ఈ సెడిషన్ లా. అసలు మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? యాంటీ నేషనలిస్టిక్ యాక్టివిటీస్ అనేవి ఉండకూడదన్న ఉద్దేశంతో పెడితే సో అసలు క్రిటిసైజే చేయకూడదు. ఇంకా క్రిటిసైజే గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయకున్నప్పుడు అప్పుడు ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని ఎక్కడంటామమ్మా? అవునా కదా? ఇట్ ఈస్ ఎ క్వెషనబుల్. సో అది మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దీన్ని మనం చూసినట్లయితే 3.3% కన్విక్షన్ రేట్ అనేది ఉంది. ఓకే. సో ఖచ్చితంగా దీన్ని చాలా హెవీగా మిస్‌యూజ్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేమా? సో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా ఈ పాయింట్ ఎందుకు రాసానంటే ప్రశాంత్ భూషణ్ ఆ టైంలో ఎక్కువగా ఐ థింక్ సో ఒక 2 ఆర్ 3 మంత్స్ బ్యాక్ ఎక్కువగా న్యూస్‌లో ఉండేవారు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే అతను చాలా ట్విట్టర్ ద్వారా చాలా ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే సో గవర్నమెంట్ యొక్క జడ్జ్‌మెంట్స్ అనేవి సో అంత ఇంపార్షియల్‌గా ఉండట్లేదు. పార్షియల్‌గా ఉంటున్నాయి అని చెప్పేసి కొన్ని క్రిటిసిజమ్స్ కూడా అతను చేయడం జరిగింది. దానికి సంబంధించి అతన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి కేసెస్ పెట్టడం జరిగింది. ఓకే. సో అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంటే సో వాళ్ళ మీద ఈవెన్ దో వాళ్ళ మీద కూడా కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి. సో అందుకని కంటెంప్ట్ ఆఫ్ గవర్నమెంట్ మీద ఎందుకు ఉండకూడదని ఈ ఫేవర్‌గా మాట్లాడే వాళ్ళ ఉద్దేశం. ఓకే అమ్మా? అయితే ఇప్పుడు అందులోని సెడిషన్ లా అనేది ఏంటి ఇంకా స్ట్రింజెంట్ చేసేసారు. ఏంటి? ఫస్ట్ ఏంటి? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ యాక్చువల్‌గా. అంటే
నాన్ కాగ్నిజబుల్ ఇందాకే వీడియోలో చెప్పాను. ఓకే. సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఏంటి? సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఓకే. తను సెడిషన్ లా కింద బుక్ చేయాలి. అంటే ఫస్ట్ తను ఆ క్రైమ్ చేశారు. నాట్ క్రైమ్ ఓకే. అఫెన్స్ చేశారు అని చెప్పేసి జడ్జ్ దగ్గరికి వెళ్లి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకొని, ఇన్వెస్టిగేట్ చేసి, వారెంట్ తీసుకొని, వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఎళ్లి నువ్వు అరెస్ట్ చేయాలి. అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. అలా కాదు కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ఇప్పుడు దాన్ని మార్చేశారు. సెడిషన్ లాని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ నుంచి కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చేసేసారు. అంటే చాలా సీరియస్ అఫెన్స్ కింద వాళ్ళు క్రియేట్ చేసేసారు. అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్‌గా ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసేసి వితౌట్ ఎనీ వారెంట్ లేకుండా డైరెక్ట్‌గా ఎళ్లి నువ్వు అరెస్ట్ చేసేసేయొచ్చు. ఇదెక్కడ న్యాయం? అవతల మనిషికి అసలు తను చేసింది మాట్లాడుకునే ఛాన్స్ అనేది ఉండాలి కదా! ఫస్ట్ నువ్వు అరెస్ట్ చేసేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తానంటే ఎలాగవుతుంది? ఓకే. సో ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఇది కాగ్నిజబుల్ ఎప్పుడైతే చేశారో ఇంకా ఎక్కువ మిస్‌యూజ్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే సెడిషన్ లా కింద బుక్ చేయాలంటే ఫస్ట్ జడ్జ్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. తిను ఇలా మాట్లాడారు. సో ఈ వ్యూస్ అనేది ఎక్స్‌ప్రెస్ చేశారని ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు వారెంట్ ఇష్యూ అనేది చేస్తారు. సో ఓకే. అక్కడి వరకు. దాన్ని మళ్ళీ నాన్ కాగ్నిజబుల్ నుంచి కాగ్నిజబుల్ చేసేసారు. ఓకే. డైరెక్ట్‌గా నువ్వు అరెస్ట్ చేసేస్తున్నావు ఎఫ్ఐఆర్ రాసేసుకొని. జస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే. అది మెయిన్ ప్రాబ్లమ్. ఓకేమా? అయితే వే ఫార్వర్డ్ ఏంటి దీనికి? ఓకే. ఫస్ట్ మనకి సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటో తెలియాలి. అంటే సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ గవర్నమెంటా? సోవర్నిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ పీపులా? చెప్పాను కదా! నువ్వు డిసఫెక్షనేట్ అగైన్స్ట్ నేషన్ అయితే బాగుండేది. బట్ అగైన్స్ట్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏం చేసినా నువ్వు క్రిటిసైజ్ చేసే హక్కు లేదా? క్రిటిసైజ్ చేస్తాం కదా! ఓకే. సో, మనం డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి క్రిటిసైజ్ చేస్తాం. ఓకే. నువ్వు గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చెయ్యకూడదు. చేస్తే మీరు యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేస్తున్నారని జైల్‌లో పెట్టేస్తే ఇంకెవరు మాట్లాడుతారు? గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు అది క్యారీ ఆన్ చేస్తది. క్రిటిసైజ్ చేస్తారు. ఓకే. నువ్వు డిసఫెక్షనేట్ అనేది నేషన్‌కి అగైన్స్ట్‌గా నువ్వు ప్రమోట్ చేస్తున్నావా? యెస్. బావుంది లైన్. కానీ గవర్నమెంట్‌కి అగైన్స్ట్‌గా డిసఫెక్షనేట్ ప్రమోట్ చేస్తే అరెస్ట్ చేసేస్తానంటే ఎంతవరకు న్యాయం? ఎందుకంటే నేషన్ ఈస్ నథింగ్ బట్ పీపుల్. బట్ నేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్. నేషన్ అంటే గవర్నమెంట్ కాదు. నేషన్ అంటే పీపుల్. యూ హావ్ టు ప్రొటెక్ట్ ద సోవర్నిటీ ఆఫ్ పీపుల్. సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ పీపుల్ అండ్ నేషన్. బట్ నాట్ ద సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ గవర్నమెంట్. ఇది యాక్చువల్‌గా మెయిన్ పాయింట్. సో, క్రిటిసైజ్ చేసే స్కోప్ అనేది ఉండాలి. ఓకే. అలా లేనప్పుడు అది డెమోక్రటిక్ కంట్రీ అని ఎవరు అనరు. సో, ఇప్పుడు మన దగ్గరున్న వే ఫార్వర్డ్ ఏంటంటే, సెడిషన్ లా చెప్పిన స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి అని చెప్తున్న స్ట్రాంగ్ పాయింట్ ఏదైతే ఉందో యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్‌కి దారి తీస్తుందని. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ఉవాపా. ఉవాపా కింద ఆల్రెడీ అది ఇంక్లూడ్ చేసేసారు. ఓకే. ఈవెన్ దో ఉవాపా ఇంకా స్ట్రింజెంట్ చేసేసారు. ఇంకెందుకు? సో, రైట్ నౌ సెడిషన్ లా అనేది రిపీల్ చేయవలసిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉంది. బికాజ్ నేషన్ ఈస్ నథింగ్ బట్ పీపుల్. బట్ నేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో ఏంటంటే వినోద్ దువా ఇతను చాలా ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్‌గా మనకి కరోనా టైంలో మైగ్రెంట్ క్రైసిస్ వచ్చింది. సో, మైగ్రెంట్స్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ అవుతున్నప్పుడు తను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మైగ్రెంట్స్‌ని సరిగ్గా గవర్నమెంట్ అనేది చూసుకోవట్లేదు. సో, గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవట్లేదని తిను గవర్నమెంట్ సరిగ్గా మెజర్స్ తీసుకోవట్లేదని తను ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేసారు. యాక్చువల్‌గా ఇతను ఎన్‌డీటీవీలో వర్క్ చేసేవారమ్మా. ఓకే. చేస్తే సో, తిను గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా ఓకే. డిసఫెక్షన్ అనేది తిను ప్రమోట్ చేస్తున్నారని తిని మీద సెడిషన్‌లా ఇంపోజ్ చేసేసారు. ఓకే. మైగ్రెంట్ క్రైసిస్ కరోనా టైమ్‌లో వచ్చిన మైగ్రెంట్ క్రైసిస్ అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడారని చెప్పేసి యాక్చువల్‌గా హి ఈస్ ప్రమోటింగ్ డిసఫెక్షన్ అగైన్స్ట్ గవర్నమెంట్ అని దీని మీద యాక్చువల్‌గా సెడిషన్ లా అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, ఆ టైంలో ఏంటంటే ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఈ జర్నలిస్ట్ నార్మల్ పీపుల్ కన్నా జర్నలిస్ట్‌కి ఇంకా ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది కావాలి. ఎందుకంటే సో, అసలు ప్రజల్లోకి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తీసుకువెళ్ళేదే జర్నలిస్ట్. సో, వీళ్ళు గవర్నమెంట్ చేసే ప్రతి పనిని పొగడాలి. సో, గవర్నమెంట్ చేసే పనులేంటంటే డిఫరెన్షియేట్ చేస్తూ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్తే రాంగ్ వచ్చిన ప్రతి విషయాన్ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చినప్పుడు సెడిషన్‌లో ఇంపోజ్ చేసేస్తామంటే ఏ జర్నలిస్ట్ వర్క్ ఆన్ చేయలేదు. నిజమేంటి ఎవరికీ తెలీదు. సో, నార్మల్ పీపుల్‌తో కంపేర్ చేస్తే జర్నలిస్ట్‌కి ఇంకా ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది కావాలి. సో, దానికోసం మాకు స్పెషల్ పవర్స్ ఇవ్వండి. జర్నలిస్ట్‌కి స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వాలి. సో, నార్మల్ పీపుల్ కన్నా జర్నలిస్ట్‌కి స్పెషల్ పవర్స్ ఎలాగా? ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక కమిటీ అప్రూవల్ కావాలి. ఆ కమిటీ అప్రూవల్ ఏంటి? ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీని ఫస్ట్ అపాయింట్ చేయండి. ఆ కమిటీలో ఎవరుండాలి? ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క జస్టిస్,
హైకోర్ట్ జస్టిస్ ఉండాలి. ఓకే. హైకోర్ట్ జడ్జ్ ఉండాలి. అండ్ ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క హోమ్ మినిస్టర్ ఉండాలి. ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క అపోజిషన్ లీడర్. ఓకే. అపోజిషన్ లీడర్ ఉండాలి. సో వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ ఫార్మ్ చేసి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ దువాని అరెస్ట్ చేయాలంటే ఈ కమిటీ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదిగో దీన్ని మేము సెడిషన్ కింద మేము బుక్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే తను ఈ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ చేశారు అని చెప్పేసి ఈ కమిటీకి ఇస్తే ఈ కమిటీ దాన్ని రివ్యూ చేసి తను చేశారా లేదని ఫైనలైజ్ చేస్తది. ఫైనలైజ్ చేసిన తర్వాత తన మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి యాక్షన్ తీసేసుకుంటే ఏ జర్నలిస్ట్ కూడా వర్క్ చేయలేరు. సో తనకు ఆ ప్రొటెక్షన్ లేనప్పుడు ఏ జర్నలిస్ట్ కూడా వర్క్ చేయలేరు. సో ఆటోమేటిక్‌గా ఇది డెమోక్రసీకి చాలా థ్రెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓన్లీ ఒకే ఒక పాయింట్ ఫేవర్ యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్‌ని మేము కర్బ్ చేయాలనుకుంటున్నాం. సో వాట్ ఈస్ మై పాయింట్ ఈస్ యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్‌ని నువ్వు కర్బ్ చేయాలనుకుంటే ఉవాపా ఉంది. స్ట్రింజెంట్‌గా ఉంది. ఇంకా స్ట్రింజెంట్‌గా చేసి దాని స్కోప్ పెంచేశారు. ఓకే. సో దీన్ని రిపీల్ చేయవలసిన నెసెసిటీ చాలా ఉంది. వై? బికాస్ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే పీపుల్ తప్ప గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చెయ్యకూడదు అని చెప్పేసి ఇది ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇమ్మీడియేట్‌గా ఆఫెన్స్ క్రియేట్ చేసేస్తేనే అంటే ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసి గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేసే స్కోప్ అనేది కంప్లీట్‌గా పోతుంది. ఒక డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియాలో అది మాత్రం ఎప్పటికీ జరగకూడదు. ఓకే. ఆ మధ్యలో టాపిక్ ఇది ఎందుకు తీసుకున్నానంటే దీని గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. యూనియన్ లా మినిస్టర్ వీడియోస్ ఉంటాయమ్మా. ఓకే. సో తనేం చేశారు అంటే ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏంటంటే మీరు చాలా మంచి యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఎప్పుడో పురాతన టైంలో బ్రిటిష్ టైంలో ఉన్న సెడిషన్ లా ఎందుకు రిపీల్ చేయొచ్చు కదా! ఓకే. ఇది ఏజ్ ఓల్డ్ అయిపోయింది. దట్ ఎక్కువగా మిస్‌యూజ్ చేస్తున్నారు అన్న చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఒకసారి దాని గురించి ఆలోచించుకోవచ్చు కదా! సో సెడిషన్‌లా మీరు ఉంచాలనుకుంటే ఎందుకు ఉంచాలని చెప్పేసి మాకు ఒక రిపోర్ట్ అనేది పంపించండి చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్‌ని అడగడం జరిగింది. అయితే సీ హియర్ మిస్‌యూజ్ వాస్ క్వెషన్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. అయితే దాన్నే అడుగుతూ అపోజిషన్ లీడర్స్ అడిగారు. ఓకే. సో మొన్న జరిగిన ఇంటర్ పార్లమెంటరీ సెషన్స్‌లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిస్‌యూజ్ ఎక్కువగా చేస్తున్నారు. ఓకే. దీన్ని యూజ్ చేసి అని చెప్పేసి అలిగేషన్స్ చేశారు. ఓకే. కాబట్టి ఏంటి సెడిషన్ లా ఏంటి మీరు అప్‌హెల్డ్ చేస్తున్నారా? రిపీల్ చేస్తున్నారా? అని ఆ టైంలో అపోజిషన్ లీడర్స్ అడగడం జరిగింది. ఓకే. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే లేదు మేము దాన్ని రిపీల్ చేసే ఉద్దేశ్యం మాకు ఎట్టి పరిస్థితుల్లోని లేదు. అది ఎందుకు ఉంచాలి అని దాని యొక్క నెసెసిటీ ప్రొవిజన్స్ ఏంటో మేము ఆల్రెడీ రిపోర్ట్ అనేది సుప్రీం కోర్ట్‌కి పంపించడం జరిగిందని చెప్పేసి యూనియన్ లా మినిస్టర్ రిజిజు గారు చెప్పడం జరిగింది. ఓకే. అయితే అపోజిషన్ లీడర్స్ అడిగారు. దాన్ని మిస్‌యూజ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు కదా! సో ఎలా అప్‌హెల్డ్ చేస్తారని చెప్పేసి అని అడిగారు. అయితే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిస్‌యూజ్ చేస్తున్నామని మీరు జడ్జ్‌మెంట్ ఏమైనా వచ్చిందా సుప్రీం కోర్ట్‌లో? మిస్‌యూజ్ చేస్తున్నామని ఏదైనా కోర్ట్ ఆర్డర్ పంపించిందా? లేదే. ఎక్కడా లేదే. అప్పుడు మీరెలా చెప్పేస్తారు మేము దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నట్టు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. అయితే దానికి అపోజిషన్ లీడర్స్ ఓరల్‌గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు కదా! ఓరల్‌గా చెప్పారు కదా! మేము కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మీరు మిస్‌యూజ్ చేస్తున్నట్టే కదే. సో దాని గురించి మీడియాలో కూడా చాలా ఎక్కువగా వచ్చింది కదా! మీరు లేదని చెప్పేసి అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా చెప్పేస్తారు? అంటే మీడియాలో వచ్చినవి, ఓరల్‌గా వచ్చినవి ఇక్కడ చెల్లవు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వి వోంట్ కన్సిడర్. మాకేమైనా సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ వచ్చిందా? మిస్‌యూజ్ చేస్తున్నామని ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసిందా? లేదే. అలాంటప్పుడు ఏదో మీడియాలో వచ్చింది ఓరల్‌గా చెప్పేసింది మేము ఎలా కన్సిడర్ చేస్తాం? అవి మేము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మేము సెడిషన్‌లని అప్‌హెల్డ్ చేస్తాం. మేము రిపీల్ చేసే ఉద్దేశ్యం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసింది. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓరల్‌గా చెప్పారు అంటే అతను అబ్జర్వ్ చేయకుండా చెప్పేసారా? అబ్జర్వ్ చేసే కదా చెప్పారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ అంటే అతను ఓరల్‌గా చెప్పారు. మేము కన్సిడర్ చేయము. మేము మిస్‌యూజ్ చేయట్లేదని వాదించేస్తున్నారు. అతను చెప్పారు, మిస్‌యూజ్ చేస్తున్నారు అని చెప్పారు అంటే అబ్జర్వ్ చేసే కదా చెప్పారు. ఓకే. సో దాన్ని కాదని చెప్పేసి ఎలా చెప్పేస్తారు? ఇంకా ఇప్పటికి సెడిషన్ లా అనేది ఉంచుతున్నారు అంటే సో ఖచ్చితంగా దీన్ని మిస్‌యూజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒక వంక పెట్టుకుంటుంది అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ అయితే చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెడిషన్ లా. ఖచ్చితంగా రిపీల్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ ఆల్రెడీ ఉవాపా ఒక స్కోప్ అనేది పెంచారు కాబట్టి. మోరోవర్ సోవర్నిటీ ఆఫ్ పీపుల్, నేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ సోవర్నిటీ ఆఫ్ గవర్నమెంట్. Sovereignty means we have to protect the integrity and sovereignty of nation and people but not government. ఓకే. సో డెమోక్రటిక్ కంట్రీలో గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసే స్కోప్ ఉంటేనే అది ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ గా అనేది పనిచేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.